దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని, గురు శిష్యుల సంబంధం పురాణాల కాలం నుంచి ఉందని, విద్యార్థుల భవిష్యత్తుకు మూల స్తంభాలు ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 28 మంది వివిధ పాఠశాలలు, కళాశాలలోని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సత్కరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలతో పాటు వెంకటేశ్వర బదిర పాఠశాల, రమణరాజు అంధ పాఠశాల, అరుణోదయ మనోవికాస కేంద్రంలోని ఉపాధ్యాయులు 28 మందిని సత్కరించి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించామని తెలిపారు. వివిధ పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 5న క్విట్ ఇండియా స్తూపం వద్ద బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంతెటి వెంకటరాజు, పొత్తూరి బాపిరాజు, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, నందమూరి రాజేష్, గోపిశెట్టి మురళీకృష్ణ, ఇందుకూరి ప్రసాద్ రాజు, అక్కినేని కృష్ణకిషోర్, కలిగొట్ల గోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కార్యాలయంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు ఉపాధ్యాయ దినోత్సవం. మన గురువులు, మన పెద్దలు దేశానికి దశ దిశ ఏర్పరిచిన నాయకులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఆయన పుట్టినరోజు పెట్టుకోవటం జరిగింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనల్ని సక్రమైన బాటలో నడిపించేది గురువులు. అటువంటి గురువుల్ని మనం పూజించుకుంటాం మన ధర్మం. ఈ సమాజంలో మంచి సమాజాన్ని, మంచి సంస్కారాన్ని, మంచి సంప్రదాయాన్ని, మంచి పద్ధతిని, మంచి నడకని నడిపించేది గురువు. అటువంటి గురువులు పూజించటం మన ధర్మం. గురువు అంటే దైవంతో సమానం. ఎందుకంటే మొక్కగా ఉన్న వారిని మహావృక్షం చేసి
గొప్పవాడిని చేసేది ఒక్క గురువే. అటువంటి గురువుని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది. దాంట్లో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు పుట్టారనేది నాకు సత్యం. ఎంతోమంది విద్యార్థులు తయారు చేసిన ఉపాధ్యాయులు వీరి కోసం మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులు చేస్తే ఆయన చేసిన సర్వీసెస్కి ఉపాధ్యాయ వృత్తి మీద గౌరవంతో ఆయన రాష్ట్రపతి చేశారు. మరి రాష్ట్రపతి చేశారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. అందుచేత అటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం సమాజంలో గొప్ప విషయం అని చెప్పేసి మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఇక్కడ తమ కార్యాలయంలోనే ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు మరి విలువల్ని, నైపుణ్యాలని, పిల్లల్లో ఉన్నటువంటి మరి ఆలోచన శక్తిని పెంపొందించడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఉపాధ్యాయులు మరి సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు. తల్లిదండ్రుల తర్వాత గురువులే అంటారు. అదేవిధంగా వారిని గౌరవించుకోవటం మన అందరి బాధ్యతగా తెలియజేయాలి. భావితరాలు కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా గురువుల్ని గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పిల్లల్లో ప్రోత్సాహం, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.